ప్రపంచం తమది అనుకుంటారు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు వచ్చి ఎంత పని చేశాను, నెల్లూరు వెళ్ళి ఎంత పని చేశాను, కర్నూలు వెళ్ళి ఎంత పని చేశాను. నేనంటే నాలాంటి మాస్టర్లు వైజాగ్లో ఉన్న ప్రతి మాస్టర్ బయట జిల్లాకి వెళ్ళి పనిచేసి ప్రపంచాన్ని అభివృద్ధి చేశారు. కనుక బయట మాస్టర్లు వచ్చి ఇప్పుడు వైజాగ్లో పిరమిడ్ కట్టాలి, అది వాళ్ళ బాధ్యత. నాకైతే మన ప్రకృతి వ్యాలీలో పత్రిసార్ 500 పిరమిడ్కి శంకుస్థాపన కొట్టి మరీ వెళ్ళారు. ఎప్పటికైనా సరే అది వస్తుందని నాకు దాకా బజాయిని చెప్పారు. అది ఎప్పటికి వస్తుందో నాకు అనవసరం. అక్కడో ఇక్కడో ఎక్కడొచ్చినా అక్కడైతే మాత్రం 500 రాజుగారు అది మీరు కట్టాకే చనిపోవాలంట న్యూస్ వచ్చింది. లక్ష్మణరావు గారు మరి మెగా పిరమిడ్కి రంగంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక అద్భుతమైన పిరమిడ్ త్వరలో వస్తుంది బయట మాస్టర్ల వల్ల. 2 పిరమిడ్లు చెప్పారా? ముందే ప్లానింగ్ ఉంది. అయితే బయట మాస్టర్ల సహాయంతో ఇది, ఎందుకంటే వైజాగ్ మాస్టర్లు వైజాగ్ కోసం పాటుపడరండి. చాలా అద్భుతమైన మాస్టర్లు వైజాగ్ మాస్టర్లు. చప్పలు కొట్టుకుందాం. ట్రస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడే సార్ చెప్పారు 2 పిరమిడ్లు వస్తాయి, ఒకటి ప్రకృతి వ్యాలీ, ఒకటి వైజాగ్. ఆవాసము నివాసము. వైజాగ్లో రాబోయే పబ్లిక్ పిరమిడ్లో రోజుకి 6,000 మంది ధ్యానం చేసుకొని వెళ్తారు అని చెప్పేసి ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రకృతి వ్యాలీ సైట్ చూడడానికి వెళ్ళాక ఆ సైట్ని చూసి ఇంకా సార్ ఎంత మైమర్చిపోయారంటే ఆ ట్రస్ట్ తాలూకా బ్రోచర్స్ అన్నీ కూడా కరెక్షన్స్ అన్నీ ప్రకృతి వ్యాలీలోనే చేస్తూ ఉన్నారనమాట. చేస్తే ఈవినింగ్ అయిపోయింది, వెళ్దామా అని చెప్పేసి అని అడుగుతుంటే పత్రి మేడం కూడా లేదు ఇంకా ఉందామని. అప్పుడు పత్రి మేడం అక్కడ ఉన్నటువంటి కొంచెం వంకాయలతోటి ఒక వేపుడు చేసి రసం చేసి వేడివేడిగా అన్నం పెడితే అది తినేసి రాత్రి 8-9 వరకు అక్కడే ఉండిపోయారండి. అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యాలీలో ఏ కార్యక్రమం జరిగినా కూడా రాయి జయపతిరాజు గారు అన్నదానానికి ఏ లోటు రాకూడదని చెప్పేసి ఉగాది సంబరాలు కావచ్చు, ధ్యాన క్రీడలు కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా నిర్వహించేవారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టమని ఏదైతే పత్రి సార్ చెప్పారో దాన్ని ఆయన నిర్వహించాలని చెప్పేసి అని కంకణం కట్టుకొని చేస్తూ ఉండేవారు. సో ప్రకృతి వ్యాలీలో 500/500 పత్రి సార్ చెప్పినట్టుగా అది మన తరంలోనే కాకపోయినా ముందు తరాల వాళ్ళైనా దాన్ని నిర్మిస్తారు. అలాగే వైజాగ్లో రాబోయే పిరమిడ్ కూడా పబ్లిక్ పిరమిడ్ తప్పకుండా వస్తుంది. పత్రి సార్ ఏదైతే విశ్వంలోకి వదిలారో విత్తనాలు అవి మొలకెత్తే సమయం వచ్చినప్పుడు వృక్షాలు అయినప్పుడు అయ్యి ఆ ఫలాలను కూడా మనం అందుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఇవన్నీ వినాయక పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జరుగుతున్నాయంటే ఆ వినాయకుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా. థ్యాంక్ యూ. మెగా పిరమిడ్కి గట్టిగా క్లాప్స్. అలాగే మన పిరమిడ్ సేవాదళ్ విశాఖపట్నం పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ హేమ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా చింతల అగ్రహారం శ్రీనివాస్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మనము ఏంజల్ పురస్కారాన్ని ఇద్దాము. 2019లో మనకి ఇక్కడ మెగా శాఖాహార ర్యాలీ గాజువాకలో జరిగినప్పుడు అద్భుతమైన వర్క్ మేము ఇక్కడ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి చేయడం జరిగింది. అప్పుడు నందప్రసాద్ గారిని మేము వీళ్ళందరూ అద్భుతమైన వర్క్ చేశారు సార్, వీరిని నాకు సన్మానం చేయాలని ఉంది అని చెప్పేసి ఆయనకి ఫోన్ చేసి అడగడం జరిగింది. అడిగితే ఆయన అన్నారు వారికి ఓన్లీ సన్మానం కాదమ్మా, పురస్కారం ఇద్దాం, ఏంజల్ పురస్కారం ఇద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పురస్కారం అర్థం కూడా నాకు తెలీదు, ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు పత్రి సార్కి ఆయనే కాల్ చేసి దానికి ఓకే కూడా చేయడం జరిగిన తర్వాత అప్పుడు ఇక్కడ 2019లో భారీ శాఖాహార ర్యాలీ అక్టోబర్ 2వ తేదీన చేయడం జరిగింది. దాని తర్వాత 25వ తేదీన మనకి ఇక్కడ మొదటిగా ఏంజల్ పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి నందప్రసాద్ గారు వచ్చి చేయడం కూడా దాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు స్టేజ్ మీద ఉండగానే మళ్ళీ పత్రి సార్ కూడా ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందయ్యా అని చెప్పేసి నందప్రసాద్ గారికి కాల్ చేశారు. చాలా చక్కగా జరుగుతుంది సార్ అని చెప్పేసి ఆయనే మా అందరి ముందు కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అప్పుడు సార్ చెప్పారనమాట, నందప్రసాద్ గారు ఏం చెప్పారు అంటే 108 మందికి నీ చేతుల ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత 24లో ధ్యాన మహాచక్రాలు ఇక్కడ ప్రతి నెల ధ్యాన మహాచక్రాలు 2 రోజులు నిర్వహించడం జరిగింది. అప్పుడు కొంతమందికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వీరందరూ సమక్షంలోనూ ఆ పురస్కారాన్ని 11 మందికి ఇవ్వాలి అని చెప్పేసి ఎంపిక చేయడం జరిగింది. వారి పేర్లు నేను ఇప్పుడు
మీకు వినిపిస్తాను. ఏంజెల్ పురస్కారం శ్రీమతి పొత్తూరి పార్వతి గారు, శ్రీమతి పొత్తూరి స్వాతి గారు, శ్రీమతి పొత్తూరి పద్మ గారు, శ్రీమతి ముదునూరి లావణ్య స్వాతి గారు, శ్రీమతి ముదునూరి విజయలక్ష్మి గారు, శ్రీమతి యావన్మంది ప్రభావతి గారు, శ్రీమతి కనుమూరి లక్ష్మి గారు, శ్రీమతి కోన సుకన్య గారు, శ్రీ కోన ఉమామహేష్ గారు, శ్రీ వంగల అప్పలరాజు గారు, శ్రీ వెలిచేటి సత్య సుధీర్ గారు, వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరందరికీ కూడా ఏంజెల్ పురస్కారాన్ని మనం ఇప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కొక్కరికి అందరూ వచ్చేయాలి. అందరూ కూడా వేదిక మీదకి రావాలి. 11 మంది కూడా వేదిక మీదకి రావాలి. వాళ్ళు ఆడవాళ్ళు ఏమని ఏమన్నాయి ఫీల్డ్ ఏమో స్వామీజీతో ఇప్పించి అందరికి అదే బెస్ట్. అందరి చేత ఆడవాళ్ళకి కొందరు షాలు ఏమన్నా సారమ్మన్నది శాల్వయ్యి ఫస్ట్ పేరు పొత్తూరి పార్వతి గారు చూసుకుంటారా? శ్రీమతి పొత్తూరి పార్వతి గారు, పార్వతి గారికి షీల్డ్. శ్రీమతి పొత్తూరి స్వాతి గారు, పొత్తూరి స్వాతి గారు పిలిచిన వాళ్ళని అన్నీ ముందుకు వచ్చే మనం. శ్రీమతి పొత్తూరి పద్మ గారు, శ్రీమతి ముదునూరి లావణ్య స్వాతి గారు, శ్రీమతి ముదునూరి విజయలక్ష్మి గారు, ముదునూరి విజయలక్ష్మి గారు, లావణ్య స్వాతి గారికి ఇచ్చేది. శ్రీమతి ముదునూరి విజయలక్ష్మి గారు,
విజయలక్ష్మి గారు ముందుకు రావాలి. శ్రీమతి యావన్మంది ప్రభావతి గారు, శ్రీమతి యావన్మంది ప్రభావతి గారు, శ్రీమతి కనుమూరి లక్ష్మి గారు, కనుమూరి లక్ష్మి గారు, శ్రీమతి కోన సుకన్య గారు, కోన సుకన్య గారు, లక్ష్మి గారు, కనుమూరి లక్ష్మి గారు, శ్రీమతి కోన సుకన్య గారు, సుకన్య, శ్రీ కోన ఉమా మహేష్ గారు, ఉమా మహేష్ గారు, శ్రీ వంగల అప్పలరాజు గారు, శ్రీ వెలిచేటి సత్య సుధీర్ గారు, వంగల అప్పలరాజు గారు, శ్రీ వెలిచేటి సత్య సుధీర్ గారు, బుక్కులు ఇచ్చేయండి. సెంటర్లో నిల్చున్నారు కాదమ్మా, పొట్టోళ్ళు పొడుగోళ్ళు ముందు, పొట్టోళ్ళు సరిగ్గా లైన్గా వెనక్కి వెళ్ళిపోకుండా అందరూ లైన్గా నిల్చోండి, లైన్గా నుంచో సుకన్య. గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఏంజల్ పురస్కారం మన గురువు గారి చేతుల మీదుగా 111 సంవత్సరాల స్వామీజీ ఆయన చేతుల మీదుగా వంశీ మాస్టర్ గారు, అలాగే జగపతి రాజు గారు, ఇంకా ఎందరో హేమాహేమీలు మహానుభావులు అందరి చేతుల మీదుగా ఈ ఏంజల్ పురస్కారం జరిగింది. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు. ఒక్క ఏంజల్ మాట్లాడాలి, ఒక్క ఏంజల్. ఎవరు మాట్లాడతారు? ఎవరో ఒక ఏంజల్. అమ్మ నువ్వు మాడతావు? నా పేరు స్వాతి. ఈరోజు ఎంత అద్భుతంగా జీవిస్తున్నాము అంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అందరం ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. నాకు ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన మా గురువుగారైన జయలక్ష్మి మేడం గారికి కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాను అంటే మా జయలక్ష్మి మేడం గారి వల్లే. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికీ కూడా. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ముఖ్య అతిథులకి సత్కార కార్యక్రమాలని చేసుకున్నాము. ముఖ్య అతిథులకి గట్టిగా చెప్పాలి అందరూ కూడా. అటు కూడా తిప్పమ్మా.
చలో లక్ష్మీ జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు. చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు. కర్నూలు జిల్లా ఏప్రిల్ 30, 1, 2 తారీఖు, మే 1, 2 తారీఖుల్లో చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు. చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు. చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు. చలో జగన్నాథ్ గట్టు కర్నూలు. గట్టిగా ఒకసారి చెప్పండి అందరూ. చలో జగన్నాథ్ గట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు. చలో జగన్నాథ్ గట్టు. పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఏప్రిల్ 30 మరియు మే 1, 2 తారీఖుల్లో మరి కర్నూలు జిల్లా డోన్లో పత్రిజీ ఆత్మ అయిన మరి జగన్నాథ్ గట్టుకి మరి అందరము వెళ్ళి సహాయ సహకారాలు అందించాలి. చలో జగన్నాథ్ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు. చలో లక్ష్మీ జగన్నాథ్ గట్టు బుద్ధ పౌర్ణమి వేడుకలు. థ్యాంక్ యూ. చెప్పండి. మిత్రులారా, పత్రిజీ ఆశయంలో ఎలాగైతే సత్యసాయిబాబా సేవ చేసే సేవాదళ విభాగం ఉందో దానికన్నా అత్యంత గొప్పగా పిరమిడ్ సేవాదళాలు ఉండాలనే ఉద్దేశంతో పిరమిడ్ సేవాదళ హెడ్ క్వార్టర్స్ని కర్నూలు జగన్నాథ గట్టు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి ప్రారంభ మహాయజ్ఞం. దీనికి మీ అందరూ రావాలి, మనందరం వెళ్ళాలి. వెళ్ళి పత్రిజీ గారి ఆశయం అన్నిటికన్నా అత్యుత్కృష్టమైంది సేవ. ఆ సేవ చేసేనే మనం జన్మరహత్య స్థితికి పొందుతాం, మన కర్మలని దగ్ధం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ జగన్నాథ గట్టు మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞానికి మనందరం ప్రారంభోత్సవం, మనందరం వెళ్ళాలి, దాన్ని దిగ్విజయం చేయాలి. భవిష్యత్తులో మన సేవాదళంతా కూడా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఎలాగో పిరమిడ్ సేవాదళాలు కూడా అదేవిధంగా అభివృద్ధి చెందుతూ పత్రిజీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీ అందరూ సహకరించాలని, ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ, మనం ఏ కార్యక్రమం చేసినా మనందరి ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. ఈ జగన్నాథ్ గట్టు కార్యక్రమానికి కూడా ఇందాక చెప్పారు మన వెంకటేశ్వరరావు గారు, పుస్తకాలు ఏం లేవు, వెనకాల స్కానింగ్ చేస్తే మనం ఏ వంతు సహకారం ఇవ్వగలిగితే ఆ వంతు సహకారం మనం అందించాలి. స్కాన్ అవ్వకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది, స్కాన్ అవ్వకపోతే పక్కన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇది మనం దూరం అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళొస్తే మనకు అన్ని దగ్గరే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దానిలో పాలు పంచుకోవాలి విజ్ఞప్తి చేస్తూ చలో లక్ష్మీ జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు, లక్ష్మీ జగన్నాథ గట్టు, చలో లక్ష్మీ జగన్నాథ గట్టు కర్నూలు. మేమందరం వెళ్తున్నాం, మేము వస్తున్నాం, మేము కూడా వస్తున్నాం. ఏమండి ఒక్క నిమిషం, అసలు చెలో అంటే అర్థం తెలుసా మీకు? కాదు, చెలో అంటే అర్థం ఏంటంటే చెప్తాను. నువ్వు కమ్యూనిస్ట్ వాడి కదా, మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చెలో అంటే అర్థం ఏంటంటే రైలు బస్సు ఏది దొరికితే అది ఎక్కచ్చు, నో టికెట్. రైలు ఎక్కినా ఎక్కడికి వెళ్తున్నారు అనేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లలో. చెలో కార్యక్రమం అండి అనేవాళ్ళం, టికెట్ అడగరు. ఇది ఆ చెలో కాదండి, మీరు అందరూ టికెట్లు కొనుక్కోవాలా. చెలో అంటే వెళ్ళడం, ఇక్కడ మార్చి అర్థం చేసుకోండి. గట్టిగా చెప్పలు కొడుకున్నాం. జగన్నాథ్ గట్లో అద్భుతంగా సేవాదళ జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులైన అలాగే వీరందరూ కూడా మనకి జిల్లా కన్వీనర్, శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శివ గారు, అలాగే విశాఖపట్నం జిల్లా కన్వీనర్ హేమ గారు, ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్ నేనే జయలక్ష్మి, అలాగే సేవాదళ ధ్యాన యజ్ఞం జరుగుతుంది. ఆ ధ్యాన యజ్ఞానికి అందరినీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలకడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే రిజర్వేషన్ చేయించేసుకోండి. చక్కగా అక్కడ మహాద్భుతంగా రంగరంగ వైభవోపేతంగా జరుగుతుంది. అది కూడా మనం చూడాలి. చూసి ఆ కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయంగా జయప్రదం చేయాలి. థ్యాంక్ యూ. సన్మాన మ్యూజిక్ పెట్టు. విచ్చేసిన
మనకి శ్రీ సంత్ సదానంద గిరి స్వామీజీ గారికి, అలాగే వెలగపూడి లక్ష్మణరావు గారికి, అలాగే మన దాట్ల రాయి జగపతిరాజు గారికి, మన భీమనేని వంశీకిరణ్ గారికి, మన రేవతి మేడం గారు ముఖ్య అతిథులుగా మనకి విచ్చేశారు. వారికి మనము ఇప్పుడు సత్కార కార్యక్రమం చేసుకుందాము. సత్యవతి మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బొట్లు సత్యనారాయణ గారు, రమణరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలాజీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంచి గంధం తీసుకున్నాం. శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి
మేకా వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మేకా వెంకటేశ్వరరావు గారు, వారిని మనము సత్కరించుకుందాము. మేకా వెంకటేశ్వరరావు గారు, వారిని సత్కరించుకుందాం. రామకృష్ణరాజు గారు, రామకృష్ణరాజు గారికి, రామకృష్ణరాజు గారికి కూడా శాలువా. ఇక్కడే ఉండండి, ఇంకా కార్యక్రమం అయిపోలేదు. బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాకుళం బాలాజీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకా కార్యక్రమం అయిపోలేదు, సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి యొక్క సందేశాన్ని మనం ఇప్పుడు తీసుకుందాము. శ్రీకాకుళం శివ గారు, ఇలాగా చాలా మంది అతిరథ మహారథులందరూ వచ్చి ఉన్నారు. వారి యొక్క సందేశాలను ఇప్పుడు ఒక్కొక్కరిగా మనం తీసుకుని క్లుప్తంగా తీసుకుందాము. అందరూ కూడా భోజనాలు చేసి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చోండి ఒక్కొక్కరిగా. ఓకే, మాట్లాడతారు. అలాగే ఎర్రశ్రీని గారిని కూడా వేదిక మీదకి రావాలి. రండి సార్, కూర్చోండి. మే 13, 14, 15, 16, 17 తేదీల్లో ప్రకృతి వ్యాలీలో సమ్మర్ క్యాంప్ ఉంది, స్పెషల్ క్యాంపు. అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపల్సరిగా. వేమినేని వంశీకరణ గారు అలాగే దాట్ల రాజాభద్రరాజు గారి ఆధ్వర్యంలో చక్కగా ఆటలు పాటలు, మరి నదీ స్థానాలు, ఆచార సాంగత్యం, మరి ప్రకృతిలో ఆ ఆరు బయట పడుకునే గొప్ప సదావకాశం. మరి నైట్ టైము మనందరం చక్కగా అక్కడ చిన్న చిన్న మూవీస్ వేసుకొని దాని మీద కొంచెం అనాలిసిస్ చేసుకుంటూ సహజంగా గడిపే, ప్రకృతిలో సహజంగా గడిపే గొప్ప అవకాశాన్ని మనకి ప్రకృతి వ్యాలీ ఇచ్చింది. మరి అందరూ దానికి ఆహ్వానితులే. మరి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. శ్రీనివాసరాజు గారు అలాగే రిషిదన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీకు ప్లేయర్స్ వస్తున్నాయి, అందరూ చూసుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన వెంకట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చాలా ఎంతో రమేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. కూర్చోండి. బాలాజీ గారు, శ్రీకాకుళం బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధ్యాన మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న అందరూ ధ్యానులకు కూడా నా యొక్క నమస్కారాలు. నేను శ్రీకాకుళంలో నేను 2020లో నేను పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ 2020లో ధ్యానం ఇచ్చిన తర్వాత 2021లో నేను పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఫస్ట్ పిరమిడ్ నా పిరమిడ్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత రెండో పిరమిడ్ కూడా ఇప్పుడు రెవెన్యూ అసోసియేషన్లో వాళ్ళేమో కట్టడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాకుళంలో 2 పిరమిడ్సే ఉన్నాయి. తర్వాత ధ్యాన ప్రచారం మాత్రం చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఎందుకంటే ధ్యానం మేము మొన్న 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు
స్కూల్లో టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందరు టీచర్స్ కూడా 7 దగ్గర పలాస, పౌరబొమ్మాలి, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం 6 దగ్గరలో మేము టీచర్స్ కూడా దగ్గర ఒక 300-400 మంది టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది చాలా రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో కూడా వచ్చి ధ్యానం చెప్పమని చెప్పేసి ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో 22 సెంటర్స్ మేము ఓపెన్ చేసామండి, ధ్యాన సెంటర్స్. అంతకుముందు 2-3 ఉండేవి, ఇప్పుడు 22 సెంటర్స్ ద్వారా ఇంప్రూవ్ చేసాము. ఇప్పుడు కనీసం మొన్న 1 డే క్లాస్కే దగ్గర 150 మంది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టు 15వ తేదీన మేము మళ్ళీ 1 డే శాకాహార ర్యాలీ తర్వాత క్లాస్ కూడా పెట్టాలని చెప్పేసి చూస్తున్నాము. అది 3 ఇయర్స్ ఒక దగ్గర పెట్టాము, రెండో దగ్గర అరసవల్లి అని మాకు పుణ్యక్షేత్రం ఉంది, అక్కడ ప్రపోజ్ చేస్తున్నాము నెక్స్ట్ దీనికి. కాబట్టి మరి ఉత్తరాంధ్ర శాకాహార ర్యాలీ అంటున్నాం కాబట్టి 3 జిల్లాల నుండి కూడా అందరూ రావాలి. ముందుగా ఇప్పుడే నేను చెప్పడం జరుగుతుంది, తర్వాత వస్తాము, అందరికీ ఇన్వైట్ చేస్తాను. కానీ ముందుగా ఇది ప్రోగ్రామ్ అనేదేమో నేను చెప్పడం జరుగుతుంది. దానికి మరి అంతకుముందు కూడా జయలక్ష్మి మేడం గారు, మరి రేవతి మేడం గారు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అంతకుముందు కూడా మేడం గారు బస్సులో వచ్చారు, శివగణేష్ గారు వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. కాబట్టి ఈసారి కూడా అందరూ వచ్చి జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు లాగా లేదు శ్రీకాకుళం దగ్గర. నేను అనుకోవడం ఏంటంటే 2000 మందితో నెక్స్ట్ మేము ఇది ప్రపోజ్ చేస్తున్నాం. కాబట్టి అక్కడే మాకు ఒక 1500 మంది వచ్చే స్టేజ్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి మీరందరూ మాకు సహాయం సహకారాలు అందిస్తారని చెప్పేసి అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ముఖ్యంగా మా ఇది పట్టు వదలని విక్రమార్కుడు మేడం గారేమో ఎక్కడ కూడా ఎందుకల్లని అందులేడన్నట్టుమో ఏ ధ్యాన మహాచక్రంలో కూడా ఎక్సలెంట్ వర్క్. ఇది ఎలాంటి లేటెస్ట్ మెర్కాబాలు ఏంటి అవన్నీ మనం ఎప్పుడు చూడం. అలాంటి ఇది మెర్కాబాలు ఏంటి, తర్వాత ఇది స్టార్స్ ఏంటి ఎలాగా చేస్తున్నారు ఏమిటందేమో ఇది. అయ్యో ఈ అమ్మాయి కూడా చాలా దీనిగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. దేవి వీళ్ళందరూ కూడా అంత మరి మీ దగ్గర నేర్చుకోవాలంటే ఎన్నో నేర్చుకోవాలి. మాకు ఆ అవకాశం లేదు, మీకు ఈ అవకాశం ఆ యూనివర్స్ ఇచ్చింది. మాకు ఇంకోలా సర్వీస్ చేయమని ఇచ్చారు, మీకు ఇంకోలా సర్వీస్ చేయమని ఇచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా శుభాకాంక్షలు చెబుతూ జయలక్ష్మి మేడం గారికి, నీకు తర్వాత రేవతి మేడం గారికి, ఇక్కడ ఆర్గనైజ్ చేసే ప్రతి వాళ్ళు సత్యనారాయణ గారికి అందరికి కూడా నా అభినందనలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి సుబ్బలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఉషా గారిని, విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు ఉషా గారు, అలాగే మనకి నూకరత్నం గారు, ఇంకా అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి నీలకంఠం గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి ఇంకా ఎవరైనా భానుమతి గారు వస్తే వేదిక మీదకి రావాలి. అలాగే వరలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకా చిన్నమ్మల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా అప్పల్ తవిటి నాయుడు గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడున్నా సరే మనకి టౌన్ నుండి మద్దిలిపాలెం శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి జ్యోతి గారు కూడా వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పద్మా కృష్ణవేణి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి సత్యవతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఇప్పుడు 5 గంటల వరకు కూడా మనకి కార్యక్రమాలు ఉన్నాయి. బర్మా క్యాంప్ కృపా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరినీ కూడా
శ్రీదేవి కూడా ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. వడ్లపూడి శ్రీదేవి, ఇంకా ఎవరైనా ఉన్నవారందరూ కూడా చక్కగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు హైమావతి గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. మనకి సీతమ్మ ద్వారా రమేష్ గారు వేదిక మీదకి రావాలి. సీతమ్మ ద్వారా మనకి నాయుడు తోట రమేష్ గారును ప్రసన్న గారు వేదిక పైకి రావాలి. ఓకే, హైమావతి గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. వారు మనకి ఎమ్మెల్యేగా కూడా, సీతమ్మ గారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. రమణమ్మ గారి యొక్క సందేశాన్ని కూడా, రత్నకుమారి గారి యొక్క సందేశాన్ని కూడా తీసుకుందాము. వారు కూడా రావాలి. ఇప్పుడు మనము హైమావతి గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం క్లుప్తంగా. మన జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మకి, అలాగే ఇక్కడ ఇదంతా ఈ కార్యక్రమం చేస్తున్న జయలక్ష్మి గారికి, వచ్చిన ఆత్మ బంధువులందరికీ, గురువు గారికి, సదానంద యోగి గారికి, అందరికీ ఆత్మాభివందనాలు. నేను 2006లో ధ్యానానికి వచ్చాను. వచ్చినప్పుడు వైజాగ్లోని గాజువాకలో ఏముంటుంది అని అడిగితే పెద్ద వినాయకుడిని నిలబెడతారు. ఆ పెద్ద వినాయకుడిని చూడటానికి వినాయక చవితి రోజు వెళ్ళాలి అనుకుంటే ప్రతి సంవత్సరం వినాయకుడు ఇలా పెరిగిపోతుంటాడు. 72 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు అలాగా జయలక్ష్మి గారు ఈ పిరమిడ్ని ఇక్కడ నిర్మించి ఇంతమందికి ధ్యానం నేర్పించి పెద్ద వినాయకుడు ఎవరో కాదు, జయలక్ష్మి గారే పెద్ద వినాయకుడు. లవ్లీ మేడం మన శ్వాస, ఈ ముక్కే ఆవిడ తొండం. ధ్యానం ఆవిడ ఇంతమందికి ఇలా చెప్పి నేర్పుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ గాజువాకాలో పెద్ద పిరమిడ్ కావాలని అడిగారంటే పార్ట్నర్ గారిని ఇస్తానన్నారు. ఇదంతా నిజంగా ఆది గురువు వినాయకుడు. అందరికీ గ్రహణాలన్నిటిలోకి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఈ తల్లి చేతుల మీద అంతా జరుగుతుంది. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఎలక్షన్లో కూడా పాల్గొండి మాలాగే ఎమ్మెల్యేలుగా నిలబడి, అసలు బయట మినిస్టర్లు వద్దు, ధ్యానం చేయని వాళ్ళు వద్దు, మనకి ధ్యానం చేసేవాళ్ళు మినిస్టర్ల చేత ధ్యానం చేయించి వాళ్ళందరినీ ఇక్కడికి లాక్కొచ్చి మీరందరూ కలిసి ధ్యానం చేసే వాళ్ళని, రాబోయే వాళ్ళని ఆధ్యాత్మికవేత్తలుగా నిలబెట్టాలి. మనందరం కలిసి వసుదైక కుటుంబం చేసి రామరాజ్యం తేవాలి. ఇది మట్టికి ఎవరు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జయలక్ష్మి గారికి. అలాగే మనకి అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ధనలక్ష్మి గారు, అప్పారావు గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే మన మహిపాల్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రావాలి సార్. ఇంకా ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఉన్నా కూడా వేదిక మీదకి రావాలి. వారు మద్దిలిపాలెం జ్యోతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మారిక వలస పార్వతి గారు, కృపావతి గారు, బర్మా క్యాంప్ కృపావతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్మన్నపాలెం జ్యోతి గారు, లంకిలిపాలెం జ్యోతి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటే చేసిన తర్వాత మళ్ళీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నూకరత్నం గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అలాగే అనకాపల్లి మాస్టర్స్ ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అనకాపల్లి మాస్టర్స్, ఇప్పుడు మనకి మెర్కాబా పిరమిడ్ ఇక్కడ నిర్మాణం జరిగింది. సబ్బవరం మండలంలో మనకి మెర్కాబా పిరమిడ్ నిర్మాణం జరిగింది. అద్భుతంగా శ్రీచక్ర పిరమిడ్ నిర్మాణాన్ని చేశారు. వై నారాయణరావు గారు చాలా చక్కగా అద్భుతంగా మనకి పిరమిడ్ నిర్మాణం చేశారు. వారిని మనం రమాదేవి గారు,
వారు శ్రీచక్ర పిరమిడ్ వారిని సత్కరించుకుందాం. మనం ఇప్పుడు అద్భుత కార్యక్రమాన్ని ఈ విశ్వానికి చేపట్టడం జరిగింది. వారిని సత్కరించుకుందాము. 18x18 పిరమిడ్ అంట, చాలా చక్కగా నిర్మాణం చేశారు. సెంటర్లోకి రండి సార్, సత్కారం చేసుకుంటాం మిమ్మల్ని. అలాగే శివాజీ గారు, అనకాపల్లి శివాజీ గారు కూడా వేదిక మీదకి రావాలి. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि సభకు నమస్కారం. ఆత్మీయులందరికీ హృదయ ప్రణామాలు. సభవరంలో మాకు తోట ఉంది. ఆ తోటలోని శ్రీచక్ర పిరమిడ్ 18x18 అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి ఆజ్ఞ మేరకి రామారావు గారు, 108 శ్రీనివాసరావు గారి ద్వారా కట్టడం పూర్తయింది. జూన్ నెలలో ఓపెనింగ్ జరుగుతుంది. మీ అందరికీ ఆహ్వానించి పంపిస్తాను. మీరు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆస్వాదించాలని కోరుతున్నాను. సభవరం దగ్గర నిర్మించబడే పిరమిడ్కి 2-3 సార్లు వెళ్ళి రావడం జరిగింది. మన కమల బిహెచ్పి వాళ్ళ టీము అంతా కలిసి వెళ్ళాం. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ వాళ్ళు. మహా అద్భుతమైన నిర్మాణం. ఆయన సొంతంగా ఒక కొన్ని ఎకరాల పొలం తీసుకొని చెట్లు అయ్యి పెంచి ఇప్పటికీ పెద్దవైపోయిన చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు, మంచి న్యాచురల్లో మహా అద్భుతంగా ఉంటుంది. ఎనర్జీస్ కూడా చాలా బాగుంటాయి. ఆయన ఓపెనింగ్ పిలిచినప్పుడు మన అందరం తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. మన ఎనర్జీస్ కూడా అక్కడ ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్యానంలోకి తీసుకురావడం కోసం మన వంతుగా మన అందరం కృషి చేయాలి. మీరందరూ తప్పక రావాల్సిందని ఆయన తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా అద్భుతమైన కార్యాన్ని తలపెట్టారు. త్వరలో అది ఓపెనింగ్ కూడా రాబోతుంది. ఆ ఓపెనింగ్కి మనమందరం కూడా వెళ్దాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే మనకి అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి నీలకంఠం గారు వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పృథ్వీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి వెంకటలక్ష్మి గారిని కూడా ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా ధ్యాన కేంద్రాలు నిర్మించుంటే వారు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకుపాలెం పిరమిడ్ నిర్మించిన వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాతేపాలెం పిరమిడ్ నుంచి కూడా వచ్చిన వారు రాజేశ్వరి గారు వేదిక మీద రావాల్సిన, శ్రీనివాస్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. వారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. దయచేసి ఎవరినన్నా మర్చిపోయి ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయచేసి అందరూ మన్నించండి దయచేసి. ఎందుకంటే అద్భుతమైన ఈ కార్యక్రమానికి ఇలా చెయ్యాలి అన్న సంకల్పానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆత్మీయ ఆహ్వానం, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అందరూ ఇచ్చేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే సార్ పేరు ఏంటది, టౌన్ నుంచి వచ్చారు ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విశాఖపట్నం
అలాగే ముందుగా మనము మాలతి గారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. వారు చాలా గ్రేట్ మాస్టర్. యాక్చువల్లీ ఏంటంటే పార్వతీ పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడే ఆవిడని ఇన్వైట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు అప్పుడు రాలేకపోయారు, కానీ ఇప్పుడు వచ్చారు. మాకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ యొక్క సందేశాన్ని అందించండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రికి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలుపుకుందాం. అలాగే 11వ వార్షికోత్సవం సందర్భంగా జయలక్ష్మి మేడంకి, ఆ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఇక్కడ విచ్చేసిన వసుదైక కుటుంబంగా ఉన్న అందరు పిరమిడ్ మాస్టర్కి అనేక ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాను. ఎంతో అద్భుతంగా సాధు సాంగత్యం, ఈ సజ్జన సాంగత్యం ఇచ్చిన మహనీయుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అందించిన భాగ్యం ఇది. సాధు సాంగత్యమరిన శాంతమరు, శాంతమరిన చిత్తంబు శక్యపడును, శక్యపడిన మనంబె వసంగు పరము, పరముగాంచిన శివుడన బరయు వేమా. ఇలాంటి సాధు సాంగత్యం ఉన్న వాళ్ళతో సజ్జన సాంగత్యం చేయడం వలన మన మనో అహంకార చిత్తాలన్నీ అణిగిపోతాయి. అణిగిపోయిన మనస్సు ఎప్పుడు పరాని కోరుకుంటుంది. ఇంత పరభాగ్యాన్ని అందించిన మహనీయుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాను మాస్టర్. ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నవ్వులబండి జయలక్ష్మి మేడం కూడా అనంతకోటి ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరినీ, జ్యోతి మేడం గారు, సతీష్ గారు కూడా వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మాలతి గారిని సత్కరించుకుందాము. మాలతి గారిని సత్కార కార్యక్రమం చేసుకుందాము. చాలా గ్రేట్ మాస్టర్ ఆవిడ. మ్యూజిక్ ప్లీజ్. शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि అలాగే మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మనకి విశ్వశక్తి ప్రకృతి విశ్వ విజ్ఞాన శక్తి పీఠం నిర్వహిస్తున్న మన సుబ్బలక్ష్మి గారి యొక్క సందేశాన్ని కూడా మనం క్లుప్తంగా తీసుకుందాము. అలాగే మనకి చాలా గ్రేట్ డేరింగ్ అండ్ డాషింగ్ శ్రీదేవి గారి యొక్క సందేశాన్ని కూడా తీసుకుందాము. ఇదంతా మనకి చాలా హ్యాపీ మూమెంట్. ఆనందకరంగా మనం ఈ కార్యక్రమాన్ని లేదు శ్రీదేవి గారు మాట్లాడాల్సిందే. అలాగే మన విశ్వశక్తి ప్రకృతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఉషా మేడం గారిని కూడా వేదిక మీదకి వారి యొక్క సందేశాన్ని కూడా మనం తీసుకుందాము. ఇప్పుడు ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. విశ్వగురు పత్రి మహారాజ్కి జై. మనందరి గురువు అయిన పత్రి మహారాజు వల్ల ఇంతమంది ధ్యానులు తయారయ్యాం. ధ్యానం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా శతకోటి ప్రణామములు. 11వ వార్షికం చేసుకున్న వినాయక పిరమిడ్ పిఎంసి ఛానల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ యాన్యువల్ డే జయలక్ష్మి మేడంకి వాళ్ళ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే ప్రథమ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు మన నూకరత్నం గారిని కూడా ముందుకు వచ్చి, ఎందుకంటే శ్రామిక నగర్ ఏరియానంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా వారు ఒక తాటి మీద నడిపించడం అనేది జరుగుతుంది. నూకరత్నం గారు కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆవిడ. చాలా జగదీశ్వరి మేడం ఉన్నప్పటి నుంచి అద్భుతమైన సేవలు అందిస్తూ, అంటే కనిపించరు అనమాట, వెనకుంటారు, వెనకుండి అంతా కూడా చాలా చక్కగా క్రియేట్ చేస్తూ ఉంటారు. అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం.
యూ జయ. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పత్రిజీకి, జగదీశ్రీ మేడంకి, పరమ గురువులందరికీ థ్యాంక్ యూ. మాది శ్రామిక నగర్ అండి. నా పేరు నూకరత్నం. పిరమిడ్ పేరు ప్రథమ 1S పిరమిడ్. ఆ ఏరియాలో 5-6 పిరమిడ్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. అక్కడ యూనివర్స్ సహకరిస్తుంది, చక్కగా జరుగుతున్నాయి. మాతో పాటు బోల్డ్ మంది అక్కడ సహకరిస్తున్నారు. అనేక పిరమిడ్స్ నుంచి అందరూ సహకరిస్తూ ఉంటే అక్కడ పనులు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ జయ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే మనకి శ్రీదేవి మేడం గారు వారి యొక్క సందేశాన్ని కూడా క్లుప్తంగా మనం తీసుకుందాము. థ్యాంక్ యూ అండి. ఆత్మబంధువులందరికీ శతకోటి ఆత్మ ప్రణామములండి. నేను ధ్యానంలో వచ్చింది 2 ఏళ్లే, కానీ మహా అద్భుతాలు చూశానండి. ప్రతి ఒక్కరూ మనం పత్రిజీ గారు చెప్పినట్టు తన్ మన్ ధన్ పెట్టి ధ్యానం చేస్తూ మన ధ్యాన జగత్ని ముందుకు నడిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మన సొసైటీలో ఉత్తరాంధ్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనకి ఉత్తరాంధ్ర మాస్టర్స్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఏర్పాటు చేయాలంటే ఇది జరిగే పని కాదని నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అద్భుతంగా జరిగాయి. థ్యాంక్ యూ. ఒక్కొక్కరిగా వారి యొక్క సందేశాన్ని వరలక్ష్మి గారు, భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి వరలక్ష్మి గారు కూడా వచ్చారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం ఇప్పుడు తీసుకుందాము. శ్వాస మీద ధ్యాస. అందరికీ అండి శ్వాస మీద ధ్యాస అని చెప్పుకోవాలండి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ మన శ్వాసే గురువు అని చెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి ప్రణామాలు. అలాగే స్వర్ణమాల అమ్మకి కోటి ప్రణామాలు. వచ్చిన ఆత్మీయులందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా కోటి ప్రణామాలండి. ఇక్కడ జయా మేడం గారికి, ఇక్కడ వాళ్ళ టీము అందరూ కూడా ఇది ఒక సత్యలోకంలాగా ఉంది. ఇందాడ ఒక మాస్టర్ చెప్పారు రాబోయే కాలం సత్యలోకమని, కానీ ఇక్కడ చూస్తుంటే ఇదే సత్యలోకమనే తెలుస్తోంది. ఈ సత్యలోకానికి జై అని చెప్పండి. శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తో పాటు మనకి బుద్ధుడు అందించినటువంటిది ఆనాపాన సతి ధ్యానం. అలాగే బుద్ధుడిని మర్చిపోకూడదు. అందుకనే డైలీ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, సత్యం శరణం గచ్చామి అనేది అందరూ గుర్తు చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఈ సత్యలోకంలోకి రావాలని కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ భానుమతి గారు వస్తానన్నారు. రాము గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాము గారిని, అలాగే మన పిరమిడ్ సేవాదళ విశాఖపట్నం అధ్యక్షులు మనకి ఇప్పుడు రాము గారు కూడా వచ్చారు. ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ డిజైనర్ అయిన మన గాజువాకకి వారి యొక్క సందేశాన్ని తీసుకుని వారిని సత్కరించుకుందాము. అద్భుతమైన కార్యక్రమానికి అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ యొక్క సందేశాన్ని క్లుప్తంగా అందించండి సార్. వారిని సత్కరించుకుందాము ముందు. ఎందుకంటే ఎక్కడ మనకి మొత్తం ఇవంతా కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు, ఏ ఈవెంట్లకైనా సరే మాకు ఏదైనా సరే అద్భుతంగా ఈ యొక్క డిజైనింగ్ అంతా కూడా ఫ్లెక్సీల యొక్క డిజైనర్, ఫ్లైయర్స్ డిజైనింగ్ అన్నీ కూడా రాము గారే చేస్తూ ఉంటారు. వారిని సత్కరించుకుందాము. రమణేష్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రావాలి. మ్యూజిక్ ప్లీజ్. డిజైనర్
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన పిరమిడ్ సేవాదళ్ విశాఖపట్నం కన్వీనర్గా హేమ గారు ఉన్నారు. సిహెచ్ హేమ గారి యొక్క సందేశాన్ని కూడా మనం ఇప్పుడు క్లుప్తంగా తీసుకుందాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు హేమ. 2013లో ధ్యానానికి వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న వర్క్ అయితే సేవాదల్గా విశాఖపట్నం కన్వీనర్గా ఉండి పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ శాఖాహార ర్యాలీలు ప్రతి గ్రామాల్లో నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు కావాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాను. సెంటర్స్ని డెవలప్ చేయటం, అలాగే సెంటర్స్ డెవలప్ చేయడంలో మద్దలపాలెం, మారిక వలస, అలాగే 2-3 ఇళ్ళల్లో కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మనం సెల్లార్లో కూడా. అలాగే దేవాలయాల ప్రాజెక్ట్ కూడా పత్రిసారి కళల్లో భాగం అది. సో 3 దేవాలయాలు ఎంతవరకు చేశాం మేము. అలాగే ఇప్పుడు గీత యజ్ఞం కూడా ఇంట్లో చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్లో మనం భగవద్గీత యజ్ఞం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకు కూడా అందులో వచ్చి అది నెమ్మదిగా ధ్యానంలో తీసుకురావాలని, ఈ గీత జ్ఞానం అందరికీ అందాలని ఒక ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం. అందరూ ఇందులో భాగస్వాములు కండి. ఈ శాఖాహార జగత్కి, ధ్యాన్ జగత్కి, ఈ పిరమిడ్ జగత్కి ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు ఎలా అయితే కలిసామో అందరం కలిసి కూడా వర్క్ చేసినప్పుడు మహా అద్భుతంగా వర్క్ జరుగుతుంది. సో అందరూ ఇందులో భాగస్వాములు అయ్యి తన్ మన్ ధన్ ఎంతసేపు మీరు టైం పట్టగలుగుతారో అందరూ కూడా ఒక దేవాలయం కానీ, ఒక గుడి కానీ, ఒక ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మనం ప్రతి ఒక్కరు మనం ఏం చేయగలుగుతాం ఆ వర్క్ ముందు ఒక్క అడుగు వేద్దాము, తర్వాత విశ్వమే మనకి అద్భుతంగా తీసుకెళ్తుంది. సో ఇంత అద్భుతాన్ని నాకు మా మేడం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రమణేష్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రమణేష్ గారు రావాలి. వచ్చేసింది కోపం ఉందండి, ముక్కు మీద కోపం ఉంటుంది. ఆయన లాస్ట్లో వస్తారు. ఓకే సార్ వస్తారు. అలాగే మన జ్యోతి మేడం గారి యొక్క సందేశాన్ని లంకెలపాలెం విష్ణు పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించి అద్భుతంగా వారి యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. వారి యొక్క సందేశాన్ని కూడా మనం క్లుప్తంగా తీసుకుందాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జగద్గురువు ఆది గురువు పితామహ పత్రిజీ ఆది దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఉత్తరాంధ్ర వాళ్ళే ఈ భూగోళానందరికీ వెలుగు. ఇక్కడి నుంచి వెళ్ళి అన్ని ఏరియాల్లో చుట్టుముట్టి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ ఉత్తరాంధ్ర మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. ప్రతిది ఇక్కడి నుంచే పుడుతోంది మాస్టర్స్. ధ్యానులుండిన ఇల్లే నవ స్వర్గముగా విరసిల్లే, అనురాగములే విరిసేనా, హాయగు పండుగ ఇది ఏనా. ధ్యానులుండిన ఇల్లే తలపులు తీయని తెలియాలే, చిరునగవులు బంగారు నగలే, ప్రణయము నిండిన హృదయాన ప్రతిదినము పండుగ ఏలే. ధ్యానులుండిన ఇల్లే నవ స్వర్గముగా విరసిల్లే, అనురాగములే విరిసేనా, హాయగు పండుగ ఇది ఏనా. ధ్యానులుండిన ఇల్లే జీవితమే ఒక సంక్రాంతి, అనుదినము మనకు ఉగాది, కన్నుల వెలిగే దీపావళి, కాపురమే ఆనందకేళి. ధ్యానులుండిన ఇల్లే నవ స్వర్గముగా విరసిల్లే, అనురాగములే విరిసేనా, హాయగు పండుగ ఇది ఏనా. థ్యాంక్ యూ మాస్టర్స్. నెక్స్ట్ మనకి ఇప్పుడు సాయి కృపా పిరమిడ్. ఎలాగుంది మన జ్యోతి మేడము? నాకేమీ తెలియదు అనుకుంటే పరమాత్మ జ్యోతిగా పేరు పెట్టుకున్నాం మేమందరమును. ఏమీ తెలియదు అనుకుంటూనే అద్భుతంగా మూలల్లోకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే సాయి కృపా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి అద్భుతంగా ఇప్పుడు పిరమిడ్ కూడా నిర్మిస్తున్నారు.